హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ ట్రేడింగ్ ఛానల్. ట్రేడింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అని అనుకుంటున్న వాళ్ళకి ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అసలు నాకు ఏది తెలియదు అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ నుండి ఎలా అయితే నేర్చుకుంటామో, సో అలా ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏదీ తెలియదు అనుకొని ఫస్ట్ నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుండి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మీకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి అపోహలు ఉన్నా సో ఆ అపోహలన్నీ పోగొట్టుకొని నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని ఎంతో కొంత ఫినాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్. సో ముందుగా స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈ వర్డ్స్ వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే వ్యక్తి వారెన్ బఫెట్. ఎందుకని ఎక్కువగా ఇతను మాత్రమే అంత ఫేమస్ అయ్యారంటే తను తన 11 years ఉన్నప్పటి నుండే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో 11 years ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఆయన తనకు 13 years వచ్చినప్పుడు ట్యాక్స్ ఫైల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే తనకు 13 years ఉన్నప్పుడే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేశాడు. అయినప్పటికీ అతను నేను చాలా లేట్ వయసులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను, నేను ఇంకొంచెం త్వరగా స్టార్ట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ చూసుండేవాడిని. సో తనకు 11 years కూడా అతనికి చాలా లేట్ వయసుగా అతను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. సో అందుకే అతను అంత ఫేమస్ అవడానికి ఫినాన్షియల్ రూపంగా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే, ఇన్వెస్ట్మెంట్ నేను ఎందుకు చేయాలి, అంత అవసరం ఏముంది, నాకు నెలకి జీతం వస్తుంది లేదా ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్ని బ్యాంక్లోనో ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేదా ఇంట్లోనూ ఉంచుకుంటే తప్పేముంది, లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆర్ ఏదైనా ఒక ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు కదా. స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇలా ఇన్వెస్ట్ చేసి ఆర్ ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఇంత అవసరం ఏముంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ తెలియాలంటే మనకు కొన్ని కీ కాన్సెప్ట్స్ తెలియాలి ఫ్రెండ్స్. అవి తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే దానికి మనకు ఒక అంచనా వస్తుంది. అందులో మొదటిది ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ అనగా తెలుగులో ద్రవ్యోల్బణం. ప్రజెంట్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి అరౌండ్ 5% దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో నా దగ్గర ఒక 100 rupees ఉంది ఫ్రెండ్స్. అండ్ నేను ఆ 100 rupeesతో ఒక వస్తువు కొనుక్కోవాలని అనుకున్నాను. కానీ దాంతో ఇప్పుడు నాకేం అవసరం లేదు కదా, ఆ 100 rupeesని నా దగ్గరే దాచుకొని నెక్స్ట్ ఇయర్ ఆ వస్తువుని కొనుక్కుందామని అనుకుంటాను ఫ్రెండ్స్. అలా 2022 వచ్చాక ఆ వస్తువు కొందామని నేను షాప్కి వెళ్తే దాని రేట్ ఇప్పుడు 110గా ఉంది ఫ్రెండ్స్. అంటే నేను నా దగ్గర ఉన్న అమౌంట్ మాత్రం 100 రూపాయలు ఫ్రెండ్స్, బట్ దాని వాల్యూ మాత్రం 110. ఇప్పుడు ఆ 100 రూపాయలు నేను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసి దాన్ని 2022కి 110 రూపాయలు ఆర్ 120 rupees చేసి ఉంటే నేను ఆ వస్తువు కొనగలిగేవాడిని. ఇప్పుడు నేను దాన్ని కొనలేను. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఒక వస్తువు కొన్న ప్రైస్కి లాస్ట్ 5 yearsలో అదే వస్తువుకి మార్కెట్లో ఉన్న ప్రైస్ని అంచనా వేయండి. అండ్ అలాగే నెక్స్ట్ 5 years తర్వాత మార్కెట్లో ఆ వస్తువు యొక్క రేట్ ఎలా ఉంటుంది అనేది ఒక అంచనా వేయండి ఫ్రెండ్స్. ఒకసారి దీని గురించి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా రావాలి. మన దగ్గర ఉన్న మనీ మన దగ్గరే ఉంచుకుంటే ఆ మనీతో మనం ఫ్యూచర్లో సస్టైన్ అవ్వలేం ఫ్రెండ్స్. సో మన మనీని ఈ ఇన్ఫ్లేషన్తో పాటే మనం కూడా పెంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ ఫ్రెండ్స్. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఎయిర్ పొల్యూషన్కి, ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీకి ఇక్కడ నుండి అంటే మనకు ఒక 50 years 60 years వచ్చాక కూడా మనం ఇంతే యాక్టివ్గా వర్క్ చేస్తామని అండ్ ఇంతే యాక్టివ్గా వర్క్ చేసే పొజిషన్లో ఉంటామా ఫ్రెండ్స్? డెఫినెట్గా ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు నేనైతే అస్సలు ఉండలేను ఫ్రెండ్స్. సో ఇప్పటి నుండే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోకపోతే మాత్రం రిటైర్మెంట్ టైంలో డెఫినెట్గా చాలా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికోసమైనా మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. సపోజ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం పని చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ అంటే జాబ్ వల్ల కానీ బిజినెస్ వల్ల కానీ ఏదైనా వర్క్ వల్ల కానీ మనకు మంత్లీ వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అండ్
ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ ఇయర్స్లో కూడా ఇన్కమ్ వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసిన, ఆర్ అందరికీ తెలిసిన దాని గురించి మాట్లాడుకుందాం, ఎల్ఐసి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఏం చేస్తాడంటే ఒక పాలసీని కస్టమర్స్కి సెల్ చేస్తాడు ఫ్రెండ్స్. సో ఆ పాలసీని ఎవరైతే కొంటారో వారు టర్మ్ వైజ్ ప్రీమియం పే చేస్తారు ఫ్రెండ్స్. సో టైం టు టైం వాళ్ళు ప్రీమియం పే చేస్తుంటే వాళ్ళు ఏదైతే మనీ పే చేస్తారో ఆ ప్రీమియం నుండి ఎల్ఐసి ఏజెంట్కి టర్మ్ వైజ్గా కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎల్ఐసి ఏజెంట్ ఒక్కసారి మాత్రమే కష్టపడతాడు ఫ్రెండ్స్. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాళ్ళు ప్రీమియం చేసిన ప్రతిసారి అతనికి కమిషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. సో వారెన్ బఫెట్ ఏమని చెప్తాడంటే మీరు లైఫ్ మొత్తంలో కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. మీరు బ్రతికున్నంత కాలం కష్టపడుతూనే ఉంటారనుకో, ఆ కష్టానికి తగ్గ అమౌంట్ మాత్రమే చూస్తారు తప్ప ఇంకా ఎక్కువ అమౌంట్ని అస్సలు చూడరు అని చెప్తాడు. అంతేకాని ఏ పాయింట్లోనూ హ్యాపీగా అండ్ రిలాక్స్డ్గా అయితే ఉండలేరు మీరు అని కూడా చెప్పాడు ఫ్రెండ్స్. సో మనం నిద్రపోయినప్పుడు కూడా సంపాదించగలిగే అమౌంట్ని మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఫ్రెండ్స్. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనగానే స్టాక్ మార్కెట్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ప్యాసివ్ ఇన్కమ్ చాలా రకాలుగా వస్తుంది ఫ్రెండ్స్. అవేవో చూద్దాం ఒకసారి. మొదటిది ఏంటంటే సేవింగ్స్ అకౌంట్. మనం మన సేవింగ్స్ అకౌంట్లో మనీని దాచుకున్నట్లయితే మనకు 3% నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇయర్లీ. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ అనేది యావరేజ్గా 5% దగ్గర ఉంది. సో మనం 4% రిటర్న్ తీసుకొని సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ దాచుకున్న తర్వాత ఇంకా మనం 1% అనేది బ్యాక్ అయి ఉంటాం ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ యావరేజ్ అనేది ఆల్మోస్ట్ 5% దగ్గర ఉన్నప్పుడు మనకు రిటర్న్ వచ్చినా కూడా మనం ఫ్యూచర్లో సస్టైన్ ఎలా అవ్వగలం ఫ్రెండ్స్. సో సేవింగ్స్ అకౌంట్లో మనీ దాచుకోవడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇది సేవింగ్స్ అకౌంట్తో పోలిస్తే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 7% నుంచి 8% దాకా ఇంట్రెస్ట్ రేట్ అనేది చూడవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. లైక్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే బాండ్స్ అనేటివి ఇష్యూ చేస్తుంటుంది ఫ్రెండ్స్. సో వాటిని మనం పర్చేస్ చేసినట్లయితే మనకు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బాండ్స్ పర్చేస్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమం అందరికీ తెలిసిన టర్మ్స్లో మాట్లాడుకుంటే ఒక ఫండ్ మేనేజర్ అనే ఒక వ్యక్తి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తనకు నచ్చిన స్టాక్స్లో, అంటే అతను చేసిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో బెస్ట్ స్టాక్ అనిపించిన వాటిలో అతను ఇన్వెస్ట్ చేసి దాని నుండి వచ్చిన రిటర్న్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 16% రిటర్న్ ఉన్న ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 1 lakh ఈరోజు 16% ఫండ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకుందాం ఫ్రెండ్స్. అది 27 years తర్వాత చూసుకుంటే 50 lakhs అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ నుండి 3 yearsకి అది 1 crore అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 50 lakhs అవ్వడానికి 27 years పడితే అదే 50 lakhs 1 crore అవ్వడానికి జస్ట్ 3 years పడుతుంది ఫ్రెండ్స్. అందుకనే సేమ్ ఈ మూలంగానే వారెన్ బఫెట్ తన 11 yearsలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా నేను ఇంకా లేట్గా స్టార్ట్ చేశాను, ఇంకొంచెం ముందుగా చేయాల్సిందే అనేది దీనికోసమే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ థింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. అంటే మనమే డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం దాన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది స్టాక్ మార్కెట్. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు ఫ్రెండ్స్. ఏదంటే స్టాక్ మార్కెట్లో ఒక 10 years బ్యాక్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఈరోజు క్రోర్స్ అయిపోయి ఉండేది, ఆర్
ఆ రోజు కనుక ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ అమౌంట్ ఇప్పుడు ల్యాక్స్లో ఉండేది అని మనం తరచుగా వింటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఎస్, అది కరెక్టే ఫ్రెండ్స్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2008లో మీరు ఒకవేళ బజాజ్ ఫినాన్స్లో ఒక కంపెనీలో 2008లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే ఆ షేర్ వాల్యూ ఆ రోజు 26 రూపీస్ ఉండేది ఫ్రెండ్స్. ఈరోజు 2022లో అది ఆల్మోస్ట్ 7,750 రూపీస్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో 2008లో 1,00,000 రూపాయలు బజాజ్ ఫినాన్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాదాపుగా ఆ 1,00,000 రూపాయలకి మనకు 4,000 షేర్లు వచ్చేవి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు కనుక దాన్ని సెల్ చేసినట్లయితే, ఆ షేర్స్ని మనం ఈరోజు సేల్ చేసినట్లయితే మనకు అప్రాక్సిమేట్గా 3 crores వచ్చేవి ఫ్రెండ్స్. సో ఇదేంటి 3 crores రిటర్న్స్ ఇన్ ఆల్మోస్ట్ 13 to 14 years. 1,00,000 రూపాయలు 2008లో బజాజ్ ఫినాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ 3 crores రిటర్న్స్ వచ్చేవి ఫ్రెండ్స్. ఇట్స్ కరెక్ట్. సో ఇదేంటి 2008లో 1,00,000 రూపాయలు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా 3 crores వచ్చేవా అంటే నో ఫ్రెండ్స్, అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో కంపెనీ చూసుకున్నట్లయితే సేమ్ అదే 2008 జనవరి స్టార్టింగ్లో 800+ రూపీస్ ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ ప్రైస్ 2022లో ఈరోజు అరౌండ్ 4 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అదే రిలయన్స్ కమ్యూనికేషన్లో మనం ఆ రోజు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈరోజు దాని వాల్యూ ఓన్లీ 500 రూపీస్ ఫ్రెండ్స్. సో ప్రాబ్లం స్టాక్ మార్కెట్లో ఉందా ఆర్ పర్టికులర్ కంపెనీలో ఉందా, మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఉందా ఆర్ స్టాక్ మార్కెట్లో ఉందా, అంతే ఫ్రెండ్స్. అంటే స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటీశ్వరం అయిపోతామా? ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ చూస్తే అస్సలు అవ్వలేము అని అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా భయం కూడా వేస్తుంది. అండ్ అలాగే స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోతామా? ఈ బజాజ్ ఫినాన్స్ ఎగ్జాంపుల్ చూస్తే కాదు అనిపిస్తుంది. చాలా ఆనందం కూడా వేస్తుంది అండ్ లాభాలు కూడా చూస్తాం, ప్రాఫిట్స్ కూడా చూస్తాం. సో ఎప్పుడు కూడా అజంప్షన్స్ అనేది వన్ సైడెడ్గా తీసుకోకూడదు ఫ్రెండ్స్, 2 సైడ్లు కూడా తీసుకొని ఆలోచించుకోవాలి. సో స్టాక్ మార్కెట్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న మనీని స్టాక్స్ రూపంలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే స్టాక్ మార్కెట్ చేసే పని. సో కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాగా లాసెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది డెసిషన్ మనమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అంటే 800 రూపీస్ నుంచి ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది 1 డేలో ఇలా 4 రూపీస్కి వచ్చేలేదు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఆర్ 6 మంత్స్కి ఒకసారి కంపెనీ పర్ఫార్మెన్స్ని వాళ్ళే పబ్లిక్కి ఎగ్జిబిట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో మనం ఎగ్జిట్ అయిపోదాం అని. ఎప్పుడైతే అది 800 రూపీస్ నుంచి 700, 700 నుంచి 600, 600 నుంచి 500కి ఎప్పుడైతే పడిందో మనం అప్పుడే కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి అప్పుడే సెల్ చేసేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది టైం టు టైం వాచ్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా అయితేనే మనం స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వగలం, లేకపోతే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసి ఒక 30 years దాన్ని అసలు పట్టించుకోను అంటే రిజల్ట్స్ మాత్రం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాగే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎవరైనా నాకు షేర్ మార్కెట్కి అసలు సంబంధమే లేదు అంటే అసలు తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక జియో సిమ్ వాడుతున్నాను. నేను జియో సిమ్కి మంత్లీ ఆర్ 3 monthsకి ఒకసారి టర్మ్ ఫీజ్ మంత్లీ పే చేస్తున్నాను. ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్? జియో కంపెనీకి వెళ్తుంది. జియోకి ఏంటి అంటే నా ద్వారా నేను సిమ్ వాడడం వల్ల దాని ద్వారా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ప్రాఫిట్స్ కూడా జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. దీన్ని వాళ్ళ రిజల్ట్స్లో పోస్ట్ చేస్తారు. ఆ రిజల్ట్స్ చాలా బాగున్నట్లయితే షేర్ మార్కెట్లో దాని వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇండైరెక్ట్గా నేను ఆ షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో
స్టాక్ మార్కెట్కి నాకు రిలేషన్ ఉన్నట్లే కదా. ఇలాగే మ్యాక్సిమం అందరికీ స్టాక్ మార్కెట్లో రిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు కానివ్వండి, మనం తింటున్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ మనం వేసుకుంటున్న బట్టలు కానివ్వండి, అన్నింటికీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బ్రాండెడ్ కంపెనీస్ ఏదైతే వాడుతూ ఉంటారో దానికి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరుగుతుంది, నేను ఈ వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, లాసెస్ అండ్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ నేను పూర్తిగా ఈ ఛానల్లో ఫ్యూచర్లో ప్రతి వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.